Hello, welcome to my YouTube channel Easy Life by Praveen. Today's topic మీరు చూసింటారు హౌ టు ఎండ్యూర్ పెయిన్ జాయ్ఫుల్లీ విత్ వన్ సింపుల్ మైండ్ హ్యాక్. మీరు ఆ టైటిల్ చూసి వచ్చారు కదా. ఆ, నేను మెయిన్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఆ, మీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పాజ్ చేయండి కొద్దిసేపు. ఈ వన్ మైండ్ హ్యాక్ అని అంటున్నాడు కదా ఇతను, ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. ఆ, ఎందుకంటే మీ అందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ యు ఆర్ నో నేనంతే ఇంటెలిజెంట్, మీరు కూడా అంతే ఇంటెలిజెంట్, కాబట్టి గెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ వీడియో నేను ఎట్లాగో చెప్తాను కదా వన్ మైండ్ హ్యాక్ ఏంటన్నది. సారీ. సో మీ గెస్ కరెక్ట్ అనుకోండి, ఎస్ నేను గెస్ కరెక్ట్గా చేశానని చెప్పి కామెంట్స్ లేవండి. ఓకేనా? గెస్ చేశారా? సో స్ట్రైట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో హౌ టు ఎండ్యూర్ పెయిన్ గుర్తుపెట్టుకోండి, పెయిన్ జాయ్ఫుల్లీ విత్ వన్ సింపుల్ మైండ్ హ్యాక్. అసలు ఫస్ట్ పెయిన్ అనేది నేను ఎందుకు వాడానంటే, దీన్ని నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తే ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఈ వీడియో ఈ వీడియో నేను చేయడానికి ఈ ప్రస్తుతానికి నేను ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత ప్రాసెస్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ నాకు ఐడియా రావాలి, టైటిల్ ఈరోజు నేనేం చెప్పాలి అనేది ఒక ఐడియా అన్నది రావాలి. దిస్ ఈజ్ ఏ స్ట్రగ్లింగ్ ప్రాసెస్. మైండ్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. సో ఐడియా వస్తుంది. ఐడియా రావడానికి సమ్ టైమ్స్ మినిట్స్లో వస్తుంది, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎనీవే, ఫస్ట్ ఐడియా వచ్చేసింది. ఐడియా తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్ని మనం స్ట్రక్చరింగ్ ఎలా చేయాలి అంటే, స్క్రిప్ట్ కాదు, నేను యాక్చువల్గా స్క్రిప్ట్ రాసి న్యూస్ రీడర్లకు చదివేవాడిని కాదు. బ్రాడ్గా స్ట్రక్చర్ ప్లాన్ చేసుకుంటాను. ఏంటంటే ఇంట్రడక్షన్ ఏం చెప్దాము, మెయిన్ బాడీలో ఏ పాయింట్స్ చెప్దాము, సమ్మరీ ఏం చెప్తాం, బ్రాడ్గా ఇది ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్లాన్ చేసుకోవడానికి సమ్ టైమ్స్ నాకు ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది, సమ్ టైమ్స్ ఒక 15-20 మినిట్స్ అవుతుంది. డిపెండ్స్ అనమాట, లెంగ్త్ ఆఫ్ ద వీడియోని బట్టి, టాపిక్ని బట్టి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అది అయిపోయింది. సో ఫస్ట్ ఐడియా, నెక్స్ట్ స్ట్రక్చరింగ్, దెన్ షూటింగ్ ద వీడియో. సో వీడియో చేయాలంటే నా సెల్ ఫోన్ ట్రైపాడ్కి పెట్టుకోవాలి, ఫ్యాన్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఫ్యాన్ ఉంటే నా మైక్రోఫోన్ చాలా చిన్న మైక్రోఫోను, ఫ్యాన్ ఉంటే ఆ సౌండ్ ఎక్కువగా వినపడుద్ది. సో సార్ ముందు ఫ్యాన్ తీసేసేయాలి, కరెక్ట్గా సీటింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్, ఫ్లో. ఈ క్రియేషన్ అంతా జరగడానికి ఆ వీడియో లెంగ్త్ని బట్టి మేబీ మై వీడియోస్ లెంగ్తీగానే ఉంటాయి. యూజువల్గా మోస్ట్లీ 10 minutes టు సమ్ టైమ్స్ ఈవెన్ 30 minutes కూడా వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే స్ట్రక్చర్ నేను ఫామ్ చేసుకుంటాను, కానీ ఫ్లో అన్నది నా ఇష్టం. ఇక బేసిక్ స్ట్రక్చర్ నేను ఫ్రేమ్ చేసుకుంటాను, ఫ్లో మా మైండ్కి ఏమొస్తుందో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో వీడియో క్రియేషన్ అయిపోతుంది. దాంతో అవదండి. వీడియో క్రియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలి తెలుసా అండి, గ్రాఫిక్ డిజైన్, థంబ్నెయిల్ డిజైన్ చేయాలి. సో నేను అప్పుడు దాకా కంటెంట్ క్రియేటర్ రోలల్లో గ్రాఫిక్ డిజైనర్ అయిపోతా. గ్రాఫిక్ డిజైన్ అయిపోయిన తర్వాత వీడియోలో ఎక్కడన్నా సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, ఫ్లోలో కొన్ని అన్నెసెసరీ వర్డ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇది స్క్రిప్ట్ లేకుండా చేశారు కదా, మరి ఇది అనవసరం అనుకుంటే నాకు టైం ప్రాసెస్ అయినా కానీ దీనికి ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ చేయను, బట్ సమ్ వీడియోస్ నేను చేసిన తర్వాత అది అనవసరమేమో, ఎందుకు అది రిలవెంట్ అని చెప్పి ఏదన్నా సమ్ టైమ్స్ వచ్చినప్పుడు ఎడిటింగ్. సో అప్పుడు నేను వీడియో ఎడిటర్ పాత్ర, సో కంటెంట్ క్రియేటర్ పాత్ర, వీడియో క్రియేటర్ పాత్ర, తర్వాత గ్రాఫిక్ డిజైనర్ పాత్ర, తర్వాత వీడియో ఎడిటర్ పాత్ర, ఇవన్నీ నేను
ఇంటర్నెట్ బిజినెస్ చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఇవన్నీ ఓవర్ నైట్ వచ్చినాయి కాదు. కాకపోతే గత 6 ఇయర్స్ నుంచి ఖాళీ కూర్చున్నాను కాబట్టి, బట్ ఎక్స్‌పీరియన్స్ నా మెమరీస్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ పోవు కదా! ఎందుకు ఇదంతా కూడా ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. సో, ఇదంతా ప్రాసెస్ అనమాట. అర్థమైందా ప్రాసెస్? ఇంత లెంగ్త్ దాదాపు ఒక సమ్ వీడియోస్‌కి 3-4 అవర్స్ కూడా పడుతుంది. ఒక వీడియో చేయాలంటే నాకు డిపెండింగ్ ఆన్ లెంగ్త్ ఆఫ్ ద వీడియో రేంజింగ్ ఫ్రమ్ 2-4 అవర్స్ పడుతుంది. సో, ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా పెయిన్‌ఫుల్ ప్రాసెసే కదా! ఇదంతా చేయాలి కదండీ! ఇయన్నీ చేయాలంటే నా 60 ఇయర్స్ అండి నా ఏజ్. ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తాము? ఇంత హార్డ్ వర్కే కదా! ఇదంతా హార్డ్ వర్కే కదా! ఇదంతా కూడా పెయిన్‌ఫుల్ వర్క్. హార్డ్ వర్క్ అండ్ పెయిన్‌ఫుల్ వర్కే కదా! తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు టెక్నాలజీలో ఈ మధ్య 6 ఇయర్స్ నుంచి నేను ఔట్ ఆఫ్ డేట్ అయిపోయాను. 6 ఇయర్స్ ముందు వరకు నేను అప్ టు డేట్ ఉన్నాను. 6 ఇయర్స్ నుంచి నా పరిస్థితుల వల్ల నేను ఔట్ ఆఫ్ డేట్ అయిపోయాను. ఇప్పుడు నాకు కొన్ని ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఏం చేయాలన్నది నాకు ఈ మధ్య కొంచెం ఇయన్నీ చూడాల్సొస్తుందన్నమాట. ఇదంతా కూడా హార్డ్ వర్క్. ఇట్ ఈస్ పెయిన్‌ఫుల్ వర్క్. సో, ఇది ఎందుకు నేను చేస్తున్నాను? హ్మ్. ఇది ఒక మైండ్ హ్యాక్‌తో నేను ఈజీగా చేస్తున్నానని చెప్పాను గదా! ఆ వన్ మైండ్ హ్యాక్ ఏంటనేది చెప్పడానికి ముందుగా ఇది నేను నా పార్ట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్‌కొస్తున్నాను. నెక్స్ట్ చాప్టర్‌కొస్తున్నాను. ఇది నేనే కాదండి. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఈ ప్రాసెస్ ఏంటో తెలుసు. ఒక స్త్రీ ఫర్ ఎగ్జాంపుల్ తల్లిగా 9 నెలలు బేబీని మొయ్యాలి కదండీ! అది ఎంత కష్టమైన పని, ఎంత లెబోరియస్ పని. ఆ బేబీని కనాలి కదండీ! ఎంత లెబోరియస్ పని. అవునా కదా! ఒప్పుకుంటారా లేదా? తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఏమన్నా లైఫ్ ఈజీగా ఉంటదా? ఆ పిల్లోడిని సాకాలి ఎంత సంవత్సరం, 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఎవరైతే అందరికీ తెలుసు, స్త్రీలందరికీ తెలుసు. పెళ్లి కాకపోయినా తెలుసు, పెళ్లి అయినోళ్ళకైనా తెలుసు, అందరికి కూడా సబ్‌కాన్షియస్‌గానే తెలుసు, కాన్షియస్‌గానే తెలుసు, ఎక్స్‌పీరియన్షియల్‌గానే తెలుసు. కానీ ఇదంతా కూడా హార్డ్ వర్కా? ఇదంతా కూడా పెయిన్‌ఫుల్ వర్కా? కాదు గదండీ! వాట్ ఈస్ దట్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఐఎమ్ మెయిన్ వాట్ ఈస్ దట్ వన్ మైండ్ హ్యాక్ పార్ట్‌కొస్తున్నాను. వన్ మైండ్ హ్యాక్ ఏంటంటే ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ మీతో చెప్పినా గానీ, ఉమెన్ ఎక్స్‌పీరియన్స్ చెప్పినా గానీ, ఫండమెంటల్‌గా ఏంటంటే వన్ మైండ్ హ్యాక్ ఏంటంటే దిస్ వన్ మైండ్ హ్యాక్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ హార్డ్ లైఫ్ ఆర్ ఈజీ లైఫ్. ఎందుకంటే మన మెయిన్ టాపిక్‌లోకి వస్తున్నాం. నా ఛానల్ టాపిక్ ఇదే కదా! వాట్ ఈస్ హార్డ్ లైఫ్? వాట్ ఈస్ ఈజీ లైఫ్? ఇది వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వన్ మైండ్ హ్యాక్ అని గెస్ చేశారు కదా! మీ గెస్ కరెక్టా కాదో కూడా ఇక్కడ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇదంతా కూడా నేను సపోజ్ నేను చేసే వర్క్ ఈ 4 గంటల పనో లేదా 5 గంటల పనో ఒక వీడియోకి నేను చేయాలన్నప్పుడు నేను డబ్బు కోసం చేస్తే, లేదంటే నేమ్ కోసం చేస్తే, లేదంటే ఫేమ్ కోసం చేస్తే చేయలేమండి ఇంత హార్డ్ వర్క్. అంత గుర్తుందా? చాలా కష్టం. కానీ వాట్ ఈజ్ డ్రైవింగ్ మై ఎనర్జీ? ఈ ఏజ్‌లో ఆఫ్టర్ డిప్రెషన్ తర్వాత వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ మీ టు డూ ఆల్ దిస్ హార్డ్ వర్క్? అంటే ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే బేసికల్‌గా ఇంత హార్డ్ వర్క్ చేయడానికి ఇది కూడా నేను జాయ్‌ఫుల్‌గా చేస్తున్నాను. దీనిలో నేను ఎక్కడ కూడా ఐయామ్ నాట్ ఫీలింగ్ ఎనీ హార్డ్. ఐయామ్ ఎంజాయింగ్ దిస్ వర్క్. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే మై ఇంటెన్షన్ ఏంటంటే బేసికల్‌గా వాట్ ఈస్ ద ఇంటెన్షన్ దట్ ఈస్ బిహైండ్ దిస్ హార్డ్ వర్క్, దిస్ పెయిన్‌ఫుల్ వర్క్. నా ఇంటెన్షన్ ఏంటంటేనండి, నాకు 60 ఇయర్స్ కదా! 60 ఇయర్స్‌లో సో మచ్ ఆఫ్ ట్రామా నాలో ఇన్‌బిల్ట్ అయ్యి ఉందండి. నా నర్వస్ సిస్టమ్‌లో ఇన్‌బిల్ట్ అయ్యి ఉంది నా ట్రామా. ఆ ట్రామా ఇన్‌బిల్ట్ అయ్యి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరన్నా నన్ను ఆర్ ఏజ్డ్ అయిపోయావు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వేం చేస్తావు, ఇక గత స్మృతులు చెప్పుకుంటూ, గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బతకటం తప్పితే ఇవాళ రేపు పోయేవాడు అని ఎవరో కామెంట్ చేశారనుకోండి, అది పెయినే కదండి. లోపల నా నర్వస్ సిస్టంలో ఆ పెయిన్ రిజిస్టర్ అయి ఉంటుంది కదా. ఎందుకంటే 60 ఇయర్స్‌కే ఎట్లా అయిపోద్దండి లైఫ్. ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు ఈవెన్ 75, 80 ఇయర్స్ కూడా చేస్తున్నారు కదండి. ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా 75, 80 ఈవెన్ దే ఆర్ కదా. 60కి నేను ఎట్లా ఏజ్డ్ అయిపోతాను. సో నేను ఇప్పుడు దాన్ని రిలీవ్ ఎలా చేయాలి ఆ పెయిన్‌ని? ఇంతకాలం నేను దాన్ని అది సబ్‌కాన్షియస్‌గా యాక్సెప్ట్ చేశాను కాబట్టి
వాళ్ళు అన్నదాన్ని నేను అప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు నన్ను, ఎవరు నన్ను ఎందుకు అంటున్నారు. ఇంకోటి ఏంటి, యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పారు మోస్ట్లీ. ఎందుకంటే అసలు నువ్వు మంచి ప్రైమ్ టైంలో పిల్లల చేతికొచ్చే టైంలో నువ్వు బాధ్యతారాహిత్యంగా జాబ్ రాజీనామా చేసి ఎవరు చెప్పిన మాట ఇవ్వకుండా ఈగోయిస్టిక్గా నువ్వు వెళ్ళావని బేసిక్లీ అందరి అభిప్రాయం ఇదే, నా కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా. యామ్ ఐ రియల్లీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్? హౌ కెన్ దే సే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్? నేను రాజీనామా చేసింది దేనికి చెప్పండి? నేను ఎదుగుతూ నా చుట్టూ ఉన్న ప్రపంచంలో నా చుట్టూ ఉన్న ఫెలో బీయింగ్స్ని పెద్ద చేయాలని కదా. ఇది ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ ఎలా అవుతుంది? సో ద ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ మై హార్డ్ వర్క్ ఏంటంటే, ఐఎమ్ 60 years ఈజ్ నాట్ ద బిగ్ ఏజ్, ఐ కెన్ డూ వండర్స్. యామ్ ఐ డూయింగ్ ఆర్ నాట్ రైట్ నౌ? రెండవది, యామ్ ఐ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్? నో, ఐఎమ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ దాన్. అది చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎవరితో కంపేర్ తెలుసుకోలేదు. నేను మాత్రం నా డ్రామాని నేను హీల్ చేసుకోవాలి. హీల్ చేసుకోవాలంటే నేను కాదు, ఐఎమ్ కాంపిటెంట్, ఐ కెన్ డూ థింగ్స్ ఈవెన్ అట్ దిస్ ఏజ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై సెల్ఫ్ అండ్ పీపుల్ అరౌండ్ మీ. సో దిస్ intention, this very intention, this is a strong intention. This intention drives me or force me. The force ఏం లేదండి, మళ్ళీ ఫోర్స్ అనే మాట రాంగ్ యూజ్ చేస్తున్నాను. ఇది డ్రైవ్స్ మై హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇప్పుడు కంటెంట్ వీడియో అయిపోయిన తర్వాత ఐఎమ్ రెస్పాన్సిబుల్, నేను మీరు అన్నట్టుగా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. మీరు అనుకున్నట్టు నేను ఇన్కాంపిటెంట్ పర్సన్ కాదు. ఏదో కొంతమంది అంటారు కదా, ఏదో గ్రూప్ 1 ఫ్లూక్లో వచ్చింది వీడికి అంత పెద్ద సీన్ లేదంటారు. సో వాళ్ళు అనేది ఏంటంటే, బేసికల్గా అంత పెద్ద కాంపిటెంట్ పర్సన్ అయితే అతనేది పెద్ద ఊహించుకుంటాడు అనుకుంటారు. ఇప్పుడు నేను ఐఎమ్ కాంపిటెంట్ పర్సన్, అదర్వైజ్ ఎట్లా చేస్తామండి? సో నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం, నేను ఇతరులతో నేను ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదండి. ఐఎమ్ కాంపిటెంట్, ఈవెన్ ఐ కెన్ వర్క్ ఎట్ దిస్ ఏజ్, ఐ కెన్ వర్క్ లాంగ్ అవర్స్ దాన్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ అడల్ట్స్. And I am most responsible. I am feeling responsibility towards myself and the people around me. So this energy, this force driving my hard work. ఇప్పుడు is it painful for me? No, hard work is not painful for me. This process ఎంత చేసినా కానీ నాకు ఇంకా చేయాలనిపిస్తూనే ఉంది. ఇంకా చేయాలనిపిస్తున్నప్పుడు అది జాయ్ఫుల్ అయితేనే కదా మనం చేసేది. వెన్ యూ ఆర్ జాయ్ఫుల్ యూ డూ. ఎంత చేసినా కానీ అలసట ఉండదు. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, స్త్రీల గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్త్రీలు పిల్లల్ని మోసేటప్పుడు భారంగా మోస్తారండి. వాళ్ళు ఎంత జాయ్ఫుల్గా ఉంటారు. ఐఎమ్ బ్రింగింగ్ న్యూ లైఫ్ టు దిస్ వరల్డ్, ఐఎమ్ బ్రింగింగ్ న్యూ లైఫ్, ఐఎమ్ గ్రోయింగ్ న్యూ లైఫ్. దిస్ లైఫ్ ఏం చేస్తుందో, ప్రపంచానికి ఏం మేలు చేస్తుందని ఒక ఆశతో, ఒక సంతృప్తితో ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఎంతో సంతోషంగా జాయ్ఫుల్గా చేస్తుంది. సో నా యొక్క ఎగ్జాంపుల్ చెప్పినా, ఇప్పుడు స్త్రీల ఎగ్జాంపుల్ చెప్పినా కానీ, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ నేమో, ఫేమో, లేకపోతే గ్రీడో, ఇలాంటి కోసం చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఏ హార్డ్. ఎంతో కాలం చేయలేరు. ఆ సక్సెస్ వస్తే ఓకే, లేకపోతే కుంగిపోతారు. నేనైతే లాస్ట్ బ్రీత్ వరకు ఇలాంటి వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే, మై డ్రీమ్ ఈజ్ వెరీ బిగ్. సో కాబట్టి నన్ను నేను చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నా ట్రామాని హీల్ చేసుకొని, నా ఫెలో బీయింగ్స్ ట్రామాని కూడా హీల్ చేయాలి. నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరని చెప్పి వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి. సో హార్డ్ వర్క్ అండ్ ఈజీ వర్క్, హార్డ్ లైఫ్ వర్సెస్ ఈజీ లైఫ్. అర్థమైపోయింది కదండి. దిస్ ఇస్ నేను రిఫర్ చేస్తున్నాను కదా, వన్ మైండ్ హ్యాక్ అని. మైండ్ హ్యాక్ అంటే ఏంటండి? సింపుల్గా మైండ్ షిఫ్ట్ అండి. ఏంటి మైండ్ షిఫ్ట్ ఏంటంటే, నేను పని చేస్తూ నా పని వలన నాకు బెనిఫిట్ జరగటమే కాకుండా నా చుట్టూ ఉన్న 10 మందికి బెనిఫిట్ జరగాలి. ఈ మైండ్ సెట్ కనుక మీకు వచ్చేసిందంటే మిమ్మల్ని ఎవరు ఆపగలరు? నాకు బెనిఫిట్ జరగాలి, నా చుట్టూ ఉన్న 10 మందికి బెనిఫిట్ జరగాలి. ఈ ఆలోచన మీకు వస్తే ఎంతైనా చేయొచ్చండి. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. యూ విల్ బి సో ఎనర్జెటిక్, యూ విల్ బి సో డైనమిక్, బికాస్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫెలో బీయింగ్స్. వాళ్ళు నీ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. సో కాబట్టి వన్ మైండ్ హ్యాక్ ఏంటి అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మర్చిపోతారు కాబట్టి. నేను ఏ పని చేసినా
ఏ ఆలోచన చేసినా నేను ఆ పని ఆ ఆలోచన నాకు ఉపయోగపడాలి, నాతో పాటు 10 మందికి ఉపయోగపడాలి. ఈ వన్ మైండ్ షిఫ్ట్ కనుక మీరు ఎంబ్రేస్ చేసుకోగలిగితే, దీన్ని మీరు జీవితంలో ఒక పార్ట్‌గా తీసుకోగలిగితే, నేనేం చేయగలుగుతున్నారో మీరు కూడా చేయొచ్చండి. ఇది గనక మీకు లేకుండా ఏదో నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్ట కావాలి ఇలాంటివి పెట్టుకుంటే వెరీ డిఫికల్ట్ అండి. దట్ ఈస్ హార్డ్ లైఫ్. ఇది ఈజీ లైఫ్. ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సమ్మరీ ఒకసారి మనం చెప్పిందంతా మేము ఒకసారి సమ్మరైజ్ చేసుకొని ఎండ్ చేసేస్తాను దిస్ వీడియో. ఏంటంటే హౌ టు ఎండ్యూర్ పెయిన్, హౌ టు ఎండ్యూర్ హార్డ్ వర్క్ పెయిన్ జాయ్ఫుల్లీ విత్ వన్ సింపుల్ మైండ్ హ్యాక్. ఇది టైటిల్ కదండి. ఈ టైటిల్ నేను జస్టిఫై చేయడం కోసం నేను ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. స్త్రీలు ఎంత హార్డ్ వర్క్ నేను ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పాను. హార్డ్ లైఫ్కి ఈజీ లైఫ్కి డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు మన ఛానల్ పేరు ఏంటి? మన ఛానల్ పేరు అదే కదండి. ఛానల్ జస్ట్ ఈజీ లైఫ్ విత్ బై ప్రవీణ్ అన్న జస్టిఫై చేశాను కదండి ఇక్కడ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటూ నలుగురిని హ్యాపీగా ఉంచాలి. నేను ఏ పని చేసినా కానీ నాకు ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి. సో ఎంత చేసినా కానీ నాకేం పెయిన్ ఉండదండి. ఐఎమ్ జాయ్ఫుల్. ఐఎమ్ జాయ్ఫుల్. నేను ఏమైనా డల్గా ఏమైనా ఇబ్బంది పడుతున్నానా? లేదు. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోకి వచ్చాం. కాల్ టు యాక్షన్. యూజువల్గా మార్కెటింగ్ లాంగ్వేజ్లో కాల్ టు యాక్షన్ అంటారు. ఏంటంటే ఐఎమ్ బేసికల్గా ఐఎమ్ మార్కెటర్ని కాబట్టి బేసికల్గా యూజువల్గా వర్డ్స్ వచ్చేస్తుంటాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు కష్టపడ్డాను. అన్ని బాడీలో మెమరీలో ఇంప్రెగ్నేట్ అయి ఉన్నాయండి. సో నాకు మార్కెటింగ్ స్కిల్స్, కాపీ రైటింగ్ స్కిల్స్ అన్నీ తెలుసు కాబట్టి అవన్నీ వస్తుంటాయి. ఎనీవే, కాల్ టు యాక్షన్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నచ్చకపోవడం ఏంటి? ఎందుకు నచ్చదు? నేను చెప్పింది అని అబద్ధమా? మీరు ఒప్పుకున్నారు కదా. ఈ ఈ ఈ మైండ్ షిఫ్ట్ కనుక మీలో జరిగితే మీరు కూడా మీరు డెఫినెట్గా చేయగలరు కదండి. ఇదే కదా ఈజీ లైఫ్ అంటే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఏవో ఉంటాయి కదా అవన్నీ చేయండి. మీ గెస్ కనుక కరెక్ట్ అయితే మీరు కామెంట్స్లో కూడా నేను గెస్ కరెక్ట్గా చేశాను కామెంట్స్ కూడా ఇవ్వండి. నేను కామెంట్స్ చూస్తాను. ఇంకా ఫైనల్గా ఏంటంటే, నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ నేను జాయ్ఫుల్గా ఉన్నానా లేదా అని మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం కోసం నౌ ఐఎమ్ సింగింగ్ ఏ సాంగ్. ఎందుకు వీడు పాటలు ఎందుకు అంటున్నాడంటే, ఐఎమ్ జాయ్ఫుల్ అండి. వెన్ ఐ ఫినిష్ మై టాస్క్ ఐఎమ్ జాయ్ఫుల్. నేను చేశాను, ఐ ఫినిష్ మై టాస్క్. సో ఒక హిందీ సాంగ్ పాడబోతున్నాను. హిందీ సాంగ్ ఎందుకు పాడుతున్నానంటే, మా ఫాదరు హిందీ పాటలు ఎక్కువగా వినేవాడు. ఆయన మహారాష్ట్రలో చేశాడు. అందువల్ల నాకు కూడా యంగ్ అడల్ట్స్గా ఉన్నప్పుడు ఎక్కువ హిందీ సినిమాలు, హిందీ పాటలు వింటుండేవాడిని. సో అందువల్ల ఏదో నేనే పెద్ద సింగర్ని కాదు, అదేం కాదు. జస్ట్ ఐఎమ్ జాయ్ఫుల్ అని డిమాన్స్ట్రేట్ చేయడం కోసం జస్ట్ పాడుతున్నాను. థక్ థక్ తడకుతా హై యే దిల్, బోలో నా క్యా కహ్ రహా హై, पास आओ बता दूं ना बाबा डर लग रहा है, मुझको गलत ना समझा. ఏదో జస్ట్ టు డిమాన్స్ట్రేట్ how I am so joyful, I am so lively, what no matter how hard work అని చెప్పడం కోసం పాడాను. సో మీరు కూడా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు బెనిఫిట్ అయినప్పుడు మీరు ఆ బెనిఫిట్ నలుగురికి చేరాలని ఆశ మీకు కూడా ఉండాలి కదండి. ఇదే కదా బేసికల్గా నేను ఇప్పుడు చెప్పిన ఎసెన్స్ ఆఫ్ దిస్ వీడియో అదే కదా. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ ఛానల్ సంగతి చెప్పండి, షేర్ చేయండి. ఉంటాను. బై. థ్యాంక్ యూ.